ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఒక వ్యాపారవేత్త వేరే ప్రాంతానికి వెళ్తూ ఒక ట్రైన్ లోకి బోగిలోకి ఎక్కాడు. ఈ రోజు చాలా ఫ్యాషన్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సిగ్నల్స్ దగ్గర కొంతమంది టిష్యూ పేపర్స్ అమ్మడం, లేదు భయ్ నేను కొనానంటే కనీసం నాకు ఏదైనా హెల్ప్ చేయండి అని. ఈ విధంగా ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ ట్రైన్ బోగిలో ఒక బుట్టలోని పెన్సిల్ ని పెట్టుకొని దానం అడుగుతున్నాడు అనమాట. ఈ వ్యాపారవేత్త అతన్ని చూసి ఏం చేశాడు అంటే సరే అని 10 రూపాయలు వేశాడు. అతడు వెళ్ళిపోయాడు. కాస్త ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, నేను వ్యాపారం చేస్తున్నాను, ఇతడు కూడా వ్యాపారం చేస్తున్నాడు. వెనక్కి తిరిగి వచ్చి ఏం చేశాడు అంటే బిజినెస్ రూల్ కి వ్యతిరేకం అండి, మీరు అడుక్కోండి లేదా బిజినెస్ చేయండి. ఇలా చేయడం ఏంటి, మీకు 10 రూపాయలు ఇచ్చాను కదా అని 2 పెన్సిల్ తీసేసుకున్నాడు. తీసుకొని ఏం చెప్పాడంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి యొక్క హదీస్ ఉందండి, కింది చేయి కంటే పై చేయి చాలా ఉత్తమమైనదని ప్రవక్త వారు చెప్పారు. ఈ విషయం ఎప్పుడైతే చెప్పాడో ఈ వ్యక్తి ఆలోచించాడు, అవును కదా నేను ఇలా అడుక్కోవడం ఏంటి, ఇది చాలా తప్పు అని చెప్పేసి ఆ వ్యక్తిలో పరివర్తన చెంది మార్పు వచ్చేసింది. ఒక 2 సంవత్సరాల తర్వాత అతడు బిజినెస్ ఒక స్టేషనరీ షాప్ పెట్టుకున్నాడు, బాగా డెవలప్ అయిపోయాడు. 2-3 సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ఆ రోజు మీరు చెప్పినటువంటి ఒక హదీస్ నా జీవితాన్ని మార్చేసింది, ఈ రోజు నేను ధనవంతుని. ఇది జరిగినటువంటి ఒక సంఘటన.